నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పసుపు పండుగకు సిద్ధమవుతున్న 250 ఎకరాలను చుట్టి పనులు పర్యవేక్షించారు. మహానాడు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో మంత్రి సమాలోచన చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయన నేతలకు సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన అందించాలన్నదే మహానాడు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే మహానాడులో కీలక తీర్మానాలు చేస్తారన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల క్షేమంపై చర్చిస్తారని తెలిపారు. 3వ రోజు జరిగే బహిరంగ సభకు 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, మహానాడు ప్రాంగణ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డైలీ వేజెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, మహిళా టీడీపీ నేతలు విజేతారెడ్డి, కప్పిర రేవతి తదితరులు పాల్గొన్నారు. ఎండలేదు నారాయణ సార్ ఎండ లేదు ఏం లేదు సార్ మీకు ఎండ లేదు ఏం లేదు 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళని కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన స్థలం ఇఫ్కో కిసాన్ ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత మన 6వ తేదీ భూమి పూజ చేయటం, వెంటనే రాజుగారు ఎవరైతే ఈ యొక్క ఏరియా మొత్తాన్ని ఆ కమిటీలో ఏరియా మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయటం కానీ చేసే ఎవరైతే ఉన్నారో రాజుగారు ఆ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లన్నిటి దాదాపు తొలగించేశారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా బీదా రవిచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయిత ఉన్నారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి గాను 13వ తేదీ వచ్చి వాళ్ళకి దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరి వర్క్లు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే ఆ విధంగా చేసి 27, 28, 29 27, 28 2 రోజులు తీర్మానాలకు సంబంధించి డిస్కషన్స్ ఉంటాయి. మహానాడు అంటే జనరల్గా ఇది తెలుగుదేశంకి ఒక పండగ. అంతేకాకుండా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలా, ప్రస్తుతం పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రజలకు చేస్తున్న మంచి ఏంది, చెడ్డేంది, ఏదన్నా ప్రజల యొక్క వినతలుంటే వాటన్నింటినీ అక్కడ చర్చించి తీర్మానం చేసి పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అధినేత మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుపరిపాలన చేయటానికే ఈ మహానాడు అనేది పార్టీ కార్యకర్తలు అందరూ చేసుకునే పండగ. ఆ పండుగలోనే ప్రజల అవసరాలని తీర్చే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించి
అవి అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా 27, 28 2 రోజులు దీని మీద డిస్కషన్లు తీర్మానాలు ఉంటాయి. దానికంటూ ఒక కమిటీ కూడా పెట్టారు. అది అయిన తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ అయితే 7 లక్షల పైగా వస్తారని, రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి వస్తారని, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. దాన్ని అందరూ కలిసికట్టుగా, అందరూ ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.